గారికి, మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు నిజామాబాద్ రూరల్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు అన్న రాజరెడ్డి గోవర్ధన్ గారికి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి మాజీ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు విజయ్ గౌడ్ గారికి, నిజామాబాద్ జిల్లా మాజీ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు సోదరులు జీవన్ రెడ్డి గారికి, ఈ నిజామాబాద్ అర్బన్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇన్ఛార్జిగా చేసినటువంటి పెద్దలు రవీందర్ సింగ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, సోదరిమణులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం. జై తెలంగాణ. ఇప్పుడు నేనున్నది కామారెడ్డి జిల్లాలో అయినప్పటికీ పుట్టింది మాత్రం నిజామాబాద్ జిల్లాలో అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీరందరికీ తెలంగాణ సాధించుకున్న తర్వాత గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి, నిజామాబాద్ పట్టణానికి చేసినటువంటి అభివృద్ధి పనులు ఎంత చెప్పుకున్నా కానీ తక్కువనే. వారి నాయకత్వంలో అప్పుడున్నటువంటి ఆర్ఎండ్బి మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారి సదారతులో, అదేవిధంగా దిగాల గణేష్ గుప్తా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ 10 సంవత్సరాల్లో నిజామాబాద్లో జరిగినటువంటి అభివృద్ధి గతంలో 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరగలేదనే విషయాన్ని సందర్భంగా నేను మీకు అందరూ కూడా మనం చేస్తా ఉన్నాను. పట్టణ ప్రజలకు కావాల్సింది ఏంటి? తాగునీరు, డ్రింకింగ్ వాటర్, డ్రైనేజు, కరెంటు, లా అండ్ ఆర్డర్. ఇక్కడ నిజామాబాద్ కామారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంతం నుండే కాదు, మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా వచ్చి ఇక్కడ కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ఆఖరికి మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు జొన్న రొట్టెలు అనుకొని ఈరోజు వ్యాపారం చేసుకుంటూ బతుకుతా ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేవారు ఈ పట్టణంలో లా అండ్ ఆర్డర్ అంటే ప్రశాంతత ఉంటేనే వ్యాపారాలు బాగుంటాయనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ పట్టణ ప్రాంతంలో వ్యాపారాలు బాగుండాలంటే గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఉండాలి. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసింది అదే. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి సకాలంలో అవసరమైనప్పుడు రైతుకు ఎకరానికి 5,000 చొప్పున ప్రతి పంటకు రైతు బంధు కింద ఆర్థిక సాయం చేసి రైతులకు కావలసిన అన్ని సదుపాయాలు అందించి వారు పండించినటువంటి ప్రతి పంట కొనడం వల్లనే ఆనాడు వ్యాపారాలు బాగా జరిగినాయనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వేదిక ద్వారా మీ అందరు కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. రాబోయే కాలంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారనే విషయాన్ని సందర్భంగా నేను మీకు అందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాను. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే ఈ అర్బన్లో బిగాల గణేష్ గుప్తా గారు ఎమ్మెల్యే కావాల్సినటువంటి అవసరం ఉంటుందనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. సౌమ్యులు మీకు ఎప్పుడు అందుబాటులో ఉండేటటువంటి సౌకర్య, మరి అటువంటి మంచి మనిషిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది. ఈరోజు పట్టణ ప్రాంతంలో కులాల పేరు మీద, మతాల పేరు మీద ప్రజల్ని వేరు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. अखिलेश भाइयों से मेरा गुजारिश है, आपके बच्चे के तालीम के वास्ते केसीआर
206 माइनॉरिटी रेजिडेंशियल स्कूल होके वो स्कूल में अपने बच्चे तालीम ऐसा हासिल कर रहे, आप सब लोग जानते हैं। और केसीआर साहब का हुकूमत में जो फायदे अपने को मिले आप देखते हैं। 20 महीने का हुकूमत एक कांग्रेस सरकार का, मुसलमान भाई हमारे हैं बोल के बोल लेते, मगर तुम मुसलमान भाइयों को क्या करे ये 30 महीने में केसीआर साहब जितने करे वो रेशन हो दो, चावल हो दो, शादी मुबारक हो दो, पेंशन हो दो, हर किस्म से अखिलेश भाइयों का मदद केसीआर साहब के हुकूमत में हुआ, मगर ये रेवंत रेड्डी साहब के हुकूमत में कुछ नहीं मिला अखिलेश भाइयों को बोल के मेरा ये वादा है। तो ఈ విధంగా కులాల పేరు మీద మతాల పేరు మీద ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ ప్రజలను విడగొట్టి ఓట్లు సంపాదించుకునే పనిలో నిమగ్నమైనారు। కాబట్టి పట్టణ ప్రజలకు మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీజేపీ పార్టీ కానీ ప్రజలను మోసం చేసే పార్టీలు, మీరు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కాదు। మతాలు కులాల పేరిట వేరు చేసి ఓట్లు సంపాదించుకొని వీళ్ళు పబ్బం కలుపుకుంటారు, కానీ ప్రజలకు ఉపయోగపడినటువంటి ఈ పట్టణానికి ఉపయోగపడే పనులు ఏమాత్రం చేయాలనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా పట్టణ ప్రజలకు తెలియజేస్తూ, అందరికీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, అందరికీ రైతులకు మోసం చేసింది, మహిళలకు మోసం చేసింది, యువకులకు మోసం చేసింది, అమ్మాయిలకు మోసం చేసింది, ఎస్సీలకు మోసం చేసింది, ఎస్టీలకు మోసం చేసింది, బీసీలకు మోసం చేసింది, అన్ని వర్గాల వారికి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది। మరి ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ ఉంది, మీద బీజేపీ సర్కార్ ఉంది కదా, వీరు చెయ్యని పనులు వాళ్ళు ఏమైనా చేస్తారంటే ఇద్దరు దొంగ ఈయన చేయడు ఆయన చేయడు, छोटे मियाँ नहीं करता, बड़ा मियाँ नहीं करता, ఎవరు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కాదు। కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాబోయే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి డివిజన్ లో 5-10 మంది యాక్టివ్ గా ఉండి, ఈ రోజు యువకులు, ముఖ్యంగా యువకులు టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు। దయచేసి ప్రతి డివిజన్ లో టెంట్ వేసి ఒక 5-10 మంది బాధ్యత తీసుకొని ఈ రోజు 3 రోజులు 5 రోజులు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉన్నదని మీరు టామ్ వేయించండి, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయండి। ఆ విధంగా యువకులను ఆకర్షించే కార్యక్రమం ఈ సభ్యత్వ నమోదు ద్వారా చేయాలని ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా। ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటా ఉన్నా। జై తెలంగాణ।